రాజు వెట్స్ రాంబాయ్. ఇప్పుడే ఈ మూవీ ప్రీమియర్ చూసి వచ్చా శ్రీరాముల్లో. ఈ మధ్యకాలంలో వచ్చిన మూవీస్లో ది బెస్ట్ మూవీ ఇది. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ మూవీ అయితే. ఇంకా మూవీ స్టోరీ గురించి మాట్లాడుకుంటే, రాజు అండ్ రాంబాయ్ ఇద్దరు ప్రేమించుకుంటారు. కానీ రాంబాయ్ వాళ్ళ నాన్నకి ఇష్టం ఉండదు రాంబాయ్ రాజుని లవ్ చేయడం. సో ఇంకా ఆ తర్వాత వీళ్ళిద్దరు లవ్ స్టోరీలో కొన్ని కష్టమైన ఇన్సిడెంట్స్ వలన లాస్ట్కి వీళ్ళిద్దరు లవ్ స్టోరీ సక్సెస్ అయిందా లేదా అనేది ఈ మూవీ స్టోరీ. ఈ మూవీ స్టోరీ ఆల్రెడీ ట్రైలర్లోనే రివీల్ చేసేసారు. రాజు అండ్ రాంబాయ్ లవ్ స్టోరీ అయితే చాలా బాగా రాసుకున్నారు. అంతేకాకుండా ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. చాలా బాగా కనెక్ట్ అవుతాం కూడా మనం. నేనైతే ఎమోషనల్ సీన్స్లో చాలా బాగా కనెక్ట్ అయ్యా. ఏడుపు ఒకటే తక్కువ నాకు, అంతలా కనెక్ట్ అయ్యా నేను ప్రతి సీన్కి. హీరోయిన్ వాళ్ళ నాన్నగారి క్యారెక్టర్ అయితే పీక్స్. అసలు మనుషులు ఎలా కూడా ఉంటారా అన్నట్టుగా అనిపించింది నాకు ఈ క్యారెక్టర్ చూసాక. మంగపతి క్యారెక్టర్ మించి ఉంటుంది అతని క్యారెక్టర్ అయితే. ఫస్ట్ హాఫ్ అయితే ప్యూర్ లవ్ స్టోరీతో అండ్ ఎమోషనల్ సీన్స్తో వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా సెకండ్ హాఫ్ అయితే ఫుల్ ఆఫ్ ఎమోషనల్ సీన్స్తోనే ఉంటుంది మూవీ అంతా. ఇంకా లాస్ట్ క్లైమాక్స్ అయితే మ్యాడ్. అసలు క్లైమాక్స్ అయితే చాలా బాగా రాసుకున్నారు డైరెక్టర్ గారు అయితే. మూవీ అయితే చాలా రియలిస్టిక్గా అనిపించింది, ఎక్కడా ఫోర్స్డ్గా అనిపించలేదు సీన్స్ అయితే. స్క్రీన్ ప్లే కూడా చాలా బాగా రాసుకున్నారు ప్రతిదీ, ఎక్కడా బోర్ అనిపించలేదు మూవీ. పర్ఫెక్ట్ మీటర్లో వెళ్ళిపోతూ ఉంది మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. ప్రతి ఒక్క క్యారెక్టర్కి చాలా బాగా కనెక్ట్ అవుతాం మనం. ఇంకా యాక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే, హీరో అండ్ హీరోయిన్ అయితే చాలా బాగా చేశారు. చాలా రియలిస్టిక్ అనిపించింది మూవీ చూస్తున్నంతసేపు. మెయిన్గా హీరోయిన్ యాక్టింగ్ అయితే ఎమోషనల్ సీన్స్లో మామూలుగా కాదు, సూపర్గా చేసింది యాక్టింగ్. హీరో అండ్ హీరోయిన్ అని కాదు, అందరూ చాలా బాగా చేశారు, ఎవరు తగ్గలేదు యాక్టింగ్లో. ఇంకా సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ గురించి మాట్లాడుకుంటే, చాలా బాగున్నాయి సాంగ్స్ అయితే. నాకైతే చాలా బాగా నచ్చాయి పర్సనల్గా. బీజిఎం కూడా చాలా బాగుంది. ఇంకా ఓవరాల్గా మూవీ గురించి మాట్లాడుకుంటే నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా చూడండి, మీకు కూడా నచ్చుతుంది ఈ మూవీ. చూసాక కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎలా అనిపించిందో. అంతేకాకుండా మీరు ఆల్రెడీ ఈ మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కూడా కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మన సినిమాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. సో మా రివ్యూస్ మిస్ అవ్వకుండా మీరు చూడగలరు. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.